నమస్కారం. హెల్త్ ఇన్షూరెన్స్ ఈ పదం వినగానే చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదూ. కాని చింతించకండి, ఈరోజు మనం ఆరోగ్య బీమాకు సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను చాలా సింపుల్గా, తేలికగా అర్థం చేసుకోబోతున్నాం. ఇలాంటి మంచి మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడే సరియైన చర్య తీసుకోవాలి అని. బానే ఉంది. కానీ ఇన్షూరెన్స్ విషయానికొస్తే ఈ మాటకసలు అర్థమేంటి? దాని గురించే ఇప్పుడు చూద్దాం. ఓకే, అసలు పాయింట్కొద్దాం. మనం హెల్త్ ఇన్సూరెన్స్ కోసం డబ్బు కడుతున్నాం, బాగుంది. కానీ సరిగ్గా దేనికోసం ఈ డబ్బు చెల్లిస్తున్నాం? మనకేం వస్తుంది? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అసలు ఆరోగ్య బీమా అంటే ఏంటో లోతుగా చూద్దాం. సరే, మొదటగా అసలు ఆరోగ్య బీమా అంటే ఏంటి? దాని వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఏంటి? చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఆరోగ్య బీమా అనేది ఒక ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్ లాంటిది. మనకు అనుకోకుండా వచ్చే పెద్ద మెడికల్, సర్జికల్ ఖర్చుల నుండి మనల్ని కాపాడుతుంది. అంటే మన సేవింగ్స్ని కరిగించకుండానే మనకు అవసరమైన మంచి ట్రీట్మెంట్ అందేలా చూస్తుంది. అదన్మాట దాని ముఖ్య ఉద్దేశం. మరి ఈ సేఫ్టీ నెట్ వల్ల మనకు ఏమేం లాభాలుంటాయి చూడండి. మామూలు డాక్టర్ విజిట్స్ నుంచి మొదలుపెట్టి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సొస్తే అయ్యే ఖర్చులు, పెద్ద సర్జరీలు, మందులు, వీటన్నింటికీ ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాదు, ప్రివెంటివ్ కేర్ అంటే జబ్బులు రాకుండా చూసుకోడానికి, మెటర్నిటీ ఖర్చులకు, ఇలా చాలా విషయాల్లో ఇది మనకు అండగా ఉంటుంది. ఓకే, ఆరోగ్య బీమా అంటే ఏంటో తెలిసింది. కానీ అసలు మనకొక ప్లాన్ ఎందుకు అవసరం? కేవలం మెడికల్ బిల్స్ కోసమేనా, లేక ఇంకా ఏమైనా ఉందా? చూడండి, కారణాలు చాలా ఉన్నాయి. ఒకవైపేమో రోజురోజుకీ వైద్య ఖర్చులు ఆకాశాన్నంటున్నాయి. మరోవైపు మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండాలి. అనుకోకుండా పెద్ద జబ్బులొస్తే తట్టుకునే శక్తి ఉండాలి. వీటన్నిటితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనశ్శాంతి. అదే కదా మనకు కావాల్సింది. ఇందాక మనం పన్ను ప్రయోజనాలన్నాం కదా. అవును, ఆరోగ్య బీమా వల్ల మనకు డైరెక్ట్గా కనిపించే ప్రయోజనాల్లో ఇది ఒకటి. ఇది మన పర్సనల్ ఫైనాన్స్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 60 ఏళ్లలోపు వయసున్నవాళ్లు వాళ్ల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద సెక్షన్ 80D ప్రకారం ఏకంగా 25,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే ప్రతి ఏటా మన ట్యాక్స్ భారం తగ్గుతుందన్నమాట. ఇది చాలా మంచి బెనిఫిట్. మరి సీనియర్ సిటిజన్ల సంగతేంటి అంటే, 60 ఏళ్లు దాటిన వారికి ఈ లిమిట్ ఇంకా ఎక్కువ. వాళ్లు ఏకంగా 50,000 రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. పెద్దవారికి ఆరోగ్య అవసరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వాళ్లకు ఈ అదనపు ప్రయోజనాన్ని కల్పించింది. సరే, హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమో మనకిప్పుడు స్పష్టంగా అర్థమైంది. మరి అడుత ప్రశ్న, మనకు సరైన పాలసీని ఎలా ఎంచుకోవాలి? మార్కెట్లో బోలెడు ఆప్షన్లున్నాయి కదా. ఇది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఒకవైపు ప్రీమియం ఉంటుంది, అంటే మనం పాలసీ కోసం కట్టే డబ్బు. మరోవైపు కవరేజ్, అంటే ఆ పాలసీ మనకిచ్చే ప్రయోజనాలు. సాధారణంగా ప్రీమియం తక్కువగా ఉంటే మన జేబు నుంచి పెట్టాల్సిన ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశముంది. సో ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒక పాలసీని ఫైనల్ చేసే ముందు కొన్ని కీలకమైన విషయాలు తప్పకుండా చెక్ చేసుకోవాలి. అవేంటంటే, మనకు ఎలాంటి కవరేజ్ ఆప్షన్లు ఇస్తున్నారు? మొత్తం బీమా మొత్తం అంటే సమ్ ఇన్షోర్డ్ మనకు సరిపోతుందా? క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం మనకు దగ్గర్లో ఉన్న మంచి హాస్పిటల్స్ వాళ్ళ నెట్వర్క్లో ఉన్నాయా? ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత? వెయిటింగ్ పీరియడ్స్ ఏంటి? ఇంకా అదనపు ప్రయోజనాలేమైనా ఉన్నాయా? ఇవన్నీ చూడాలి. సరే, పాలసీ తీసుకున్నాం, అంతా బావుంది. దేవుడి దయవల్ల అవసరం రాకూడదు. కానీ ఒకవేళ అవసరం వస్తే, అంటే క్లెయిమ్ చేయాల్సొస్తే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? పాలసీని ఆచరణలో ఎలా ఉపయోగించుకోవాలి? క్యాష్లెస్ క్లెయిమ్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. మనం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వంగానే మన పాలసీ వివరాలతో అక్కడ ఇన్సూరెన్స్ డెస్క్ని కాంటాక్ట్ చేయాలి. వాళ్లే ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక ప్రీ ఆథరైజేషన్ ఫామ్ పంపిస్తారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ రూల్స్ ప్రకారం క్లెయిమ్ని పరిశీలించి ఓకే చెబుతుంది. మన చేతినుంచి డబ్బులు పెట్టాల్సిన పని ఉండదు, అంతా వాళ్లే చూసుకుంటారు. చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందాక మనం క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తి అన్నాం కదా. ఇక్కడ ఈ పట్టిక చూడండి. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకొచ్చిన మొత్తం క్లెయిమ్స్లో వాళ్లు ఎన్ని క్లెయిమ్స్ని పరిష్కరించారు, అంటే డబ్బులు చెల్లించారు అనే శాతాన్ని ఇది చూపిస్తుంది. ఒక మంచి కంపెనీని ఎంచుకోవడంలో ఇది చాలా కీలకమైన అంశం. ఇక్కడ చూడండి,
ఈ ప్లాన్స్కి ఓవరాల్గా 98.8% క్లెయిమ్స్ సెటిల్ అయ్యాయి. ఇది చాలా మంచి నంబర్. అంటే దాదాపు వచ్చిన ప్రతి 100 క్లెయిమ్స్లో 99 క్లెయిమ్స్ని వాళ్లు పరిష్కరించారు. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే ఆ కంపెనీ అంత నమ్మకమైంది అని మనమర్థం చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు మనకు అండగా నిలుస్తుంది అని భరోసా ఉంటుంది. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. వాటన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఒక ఫైనల్ చెక్లిస్ట్ చూద్దాం. ఆరోగ్య బీమా ప్లాన్ తీసుకునే ముందు ఈ పాయింట్స్ అన్నీ మనసులో పెట్టుకోవాలి. పాలసీ తీసుకునే ముందు ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకోండి. 1. ఈ పాలసీ కవరేజ్ నా ఆరోగ్య అవసరాలకు సరిగ్గా సరిపోతుందా? 2. నేను ఉంటున్న నగరంలో అయ్యే ఖర్చులకు ఈ బీమా మొత్తం సరిపోతుందా? 3. నేను ఎక్కువగా వెళ్లే హాస్పిటల్స్ ఈ పాలసీ నెట్వర్క్లో ఉన్నాయా? 4. ఈ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత? 5. అన్ని రకాల వెయిటింగ్ పీరియడ్స్ గురించి నాకు పూర్తి అవగాహన ఉందా? 6. నాకు ఏమైనా అదనపు బెనిఫిట్స్ అంటే యాడ్-ఆన్స్ అవసరమా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటే సరైన నిర్ణయం తీసుకోవడం తేలికవుతుంది. సో ఇప్పుడు ఆరోగ్య బీమా గురించి దాన్ని ఎంచుకునేటప్పుడు ఏమేం గమనించాలో ఒక స్పష్టత వచ్చింది కదా. ఈ ప్రాథమిక విషయాలను అర్థం చేసుకోవడమే మన ఆరోగ్యం విషయంలోనూ మన ఆర్థిక భవిష్యత్తు విషయంలోనూ ఒక మంచి తెలివైన నిర్ణయం తీసుకోవడానికి మొదటి అడుగు.